వెల్కమ్ టు మెగానెన్ టీవీ. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన తీసుకునే కఠినమైన నిర్ణయాలు. శాంతి భద్రతల విషయంలో ఆయన చూపించే సీరియస్నెస్, రౌడీ షీటర్ల ఇళ్లపై బుల్డోజర్లు పంపించాలన్నా, అక్రమ కట్టడాలను కూల్చేయాలన్నా యోగి ఆదిత్యనాథ్ తర్వాతే ఎవరైనా. ఇప్పుడు మరోసారి ఆయన తీసుకున్న ఒక సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అదే రోడ్లపై నమాజు లేదా మరే ఇతర మతపరమైన ప్రార్థనలు నిర్వహించకూడదు అనే స్ట్రాంగ్ వార్నింగ్. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? పోలీసు ఉన్నతాధికారులకు యోగి ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి? ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా పండుగ సమయాల్లో లేదా ప్రతి శుక్రవారం మసీదుల్లో జరిగే నమాజ్ సమయంలో మసీదులు కిక్కిరిసిపోయి చాలా మంది రోడ్లపైనే నమాజ్ చేయడం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఇతర మతాలకు చెందిన ఊరేగింపులు లేదా ప్రార్థనల వల్ల కూడా రోడ్లు బ్లాక్ అవుతుంటాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడం, సామాన్య ప్రజలు అత్యవసర సమయాల్లో వెళ్లే అంబులెన్సులు తీవ్ర ఇబ్బందులు పడటం జరుగుతుంటుంది. ఈ సమస్యకు శాశ్వత చెక్ పెట్టాలనే ఉద్దేశంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోడ్లు అనేవి ప్రజలు, వాహనాలు ప్రయాణించడానికి మాత్రమే, వాటిని మతపరమైన కార్యక్రమాల కోసం అస్సలు ఉపయోగించకూడదని ఆయన తేల్చి చెప్పేశారు. రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సీఎం యోగి ఒక హై లెవెల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కేవలం ఒక మతానికి మాత్రమే కాదు, అన్ని మతాలకు ఈ రూల్ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సరే తమ ప్రార్థనలను వాళ్ళు మతపరమైన ప్రదేశాల్లో, అంటే మసీదులు, గుడులు లేదా చర్చిల్లో మాత్రమే చేసుకోవాలి. అంతేకాని పబ్లిక్ రోడ్లను బ్లాక్ చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ బ్రేక్ చేసి రోడ్లను దిగ్బంధిస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇక్కడ ఒక ప్రాక్టికల్ సమస్య వస్తుంది. ముఖ్యంగా రంజాను, ఈద్ లాంటి పండుగలు లేదా రద్దీగా ఉండే శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదుల్లో స్థలం సరిపోక జనాలు బయట రోడ్ల మీదకు వస్తుంటారు. దీనికే యోగి ఆదిత్యనాథ్ షిఫ్ట్ సిస్టమ్ అనే కొత్త పద్ధతిని సూచించారు. ఉదాహరణకు, ఒక మసీదు లేదా ప్రార్థన స్థలంలో కేవలం 500 మందికి మాత్రమే స్థలం ఉందనుకోండి. కానీ ప్రార్థన చేయడానికి 1000 మంది వస్తే మిగిలిన 500 మంది రోడ్డు మీదకు రాకూడదు. దానికి బదులుగా మొదటి 500 మంది ఒక షిఫ్ట్లో ప్రార్థన ముగించుకుని బయటకు వెళ్ళాక మిగిలిన 500 మంది రెండో షిఫ్ట్లో లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. అంతేకాని స్థలం లేదు కదా అని రోడ్లను బ్లాక్ చేయకూడదని ఆయన వివరించారు. ఈ రూల్స్ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో పక్కాగా అమలు జరగాలని పోలీసు, రెవెన్యూ అధికారులను యోగి ఆదేశించారు. రోడ్లపై ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదే అని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి రోడ్లను దిగ్బంధిస్తే ఎలాంటి మినహాయింపులు లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా మత పెద్దలతో మాట్లాడి వారికి షిఫ్ట్ పద్ధతి గురించి వివరించాలని అధికారులకు సూచించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఇదే తొలిసారేం కాదు. గతంలో కూడా శబ్ద కాలుష్యాన్ని అరికట్టడానికి, ఏ మతానికి వివక్ష చూపకుండా గుడులు, మసీదులపై ఉన్న లక్షలాది అనధికారిక లౌడ్ స్పీకర్లను తొలగించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు రోడ్లపై ప్రార్థనలు నిషేధించడం ద్వారా ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా పండుగల సమయంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను మరింత కట్టుదిట్టం చేయాలని యూపీ సర్కార్ భావిస్తుంది. మతం ఏదైనా సరే ప్రజల విశ్వాసాలు, సామాన్య పౌరుల స్వేచ్ఛకు, వారి రోజువారీ ప్రయాణాలకు ఆటంకం కలిగించకూడదన్నది ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన ఉద్దేశం. రోడ్లను బ్లాక్ చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధానానికి స్వస్తి పలకడం నిజంగా స్వాగతించదగ్గ పరిణామమే అని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.